బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 26వ డివిజన్లోని మధురనగర్ కాలనీలో లోక్సభ ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గం యువజన అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, సీనియర్ నాయకుడు చప్పిడి అడవిరెడ్డి, కంటెస్టెడ్ కార్పొరేటర్ నాగేందర్ గౌడ్ ఆధ్వర్యంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా కాలనీ వాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగ్రింత పార్జత నరసింహారెడ్డి. ఈ కార్యక్రమంలో రాకేష్, ఆదిత్య శర్మ, శ్రీనివాస్, శంకర్ యాదవ్, రాములు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లోని అన్ని కాలనీలు విజిట్ చేస్తూ ప్రతి ఒక్క కాలనీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులతో పాటు కాలనీ సభ్యులతో మాట్లాడడం జరుగుతుంది. డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి అన్న గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నందుకు అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈ ఎండలు ఎక్కువగా ఉన్న తరుణంలో ఎర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ అవ్వగానే అట్లీస్ట్ ఒక 20%, 30% అన్న ఓటింగ్ చేయండి. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఒకవేళ ఎండ ఎక్కువగా ఉందనుకున్నా కూడా సాయంత్రం కూడా 5 గంటల నుంచి 6 గంటల వరకు పొడిగించడం జరుగుతుంది. 6 గంటల వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నా. ఈరోజు మనందరం ఇంత స్వేచ్ఛగా బయటికి వెళ్ళి తిరుగుతున్నాము అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగము, ఓటు హక్కులను వినియోగించుకోవడం. దాంతోపాటు రాజీవ్ గాంధీ గారు యువతకి ఓటు హక్కు కల్పించారు. యువత కూడా ఒకటి ఆలోచించాలి, గమనించాలని కోరుతూ ఉన్నా. ఈరోజు యువత రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా ఓటు హక్కు అనేది ముఖ్యమైన ప్రధాన కారణము. మరి రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి ఈ ఓటు హక్కును అందరు వినియోగించుకోవాలని కోరుకుంటూ, మరి వాళ్ళ కుటుంబము దేశం కోసం, దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతోమంది గొప్ప నాయకులు ప్రాణాలను అర్పించారు. కానీ దేశాన్ని కాపాడడం కోసం కూడా సోనియా గాంధీ గారి కుటుంబం, రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, ప్రధానమంత్రి మన ఇందిరాగాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అయినా సరే దేశం కోసం వాళ్ళ ఫ్యామిలీ ప్రాణాలు అర్పించారు. మనము వెనుకకి పోవద్దనే ఒక ఉద్దేశంతో గౌరవ సోనియా గాంధీ గారు, వాళ్ళ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈరోజు మళ్ళీ దేశం కోసం కూడా కష్టపడి పనిచేయాలి. మన దేశాన్ని ఒక ఐక్యతగా చూడాలని భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర వీటన్నిటిని చేపట్టి కూడా ఈరోజు దేశాన్ని ఐక్యంగా చేయడానికి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీ కోసం, వాళ్ళ యొక్క డేర్నెస్ కోసమన్నా మనము ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏ పార్టీలు ఉన్నా 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినాం. ఇంతకుముందు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినాం. 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినాక కూడా ఎంతవరకు పనిచేసిరు, ఎంత ఫండ్స్ ఇచ్చిరు మనకు అనేది కూడా మీరు గమనించాలి. అందరికీ, ప్రజలందరికీ ఒక ముఖ్య గమనిక, ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు మీరు. యువకులు, మహిళలు, పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా చైతన్యం అయ్యి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నెలకొల్పిరు, ప్రజాపాలన తీసుకొచ్చిరు. సేమ్ అదేవిధంగా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ